డీకే శివకుమార్ ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య సీఎం కుర్చీ పోరు మరింత ముదిరింది. మొదటి 2.5 ఏళ్ల పాలన పూర్తయినా పీఠం వదులుకోవటానికి సిద్ధంగా లేరు. మరోవైపు శివకుమార్ వర్గం ఏకంగా 6 ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపింది. కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం చుట్టూ రాజకీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య నెలకొన్న అధికార పోరాటం రోజురోజుకు తీవ్రమవుతుంది. 2023 ఎన్నికల తర్వాత ఏర్పడిన ప్రభుత్వం విషయంలో మొదట సిద్ధరామయ్య 2.5 సంవత్సరాలు సీఎంగా ఉండాలని, ఆ తర్వాత శివకుమార్ పగ్గాలు చేపట్టాలని ఒక అనధికారిక ఒప్పందం ఉన్నట్లు ప్రచారం జరిగింది. నవంబర్ 20తో ఆ మొదటి 2.5 ఏళ్ల గడువు ముగియడంతో సీఎం మార్పు అంశం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ తరుణంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గానికి చెందిన 6 ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం మార్పుపై కాంగ్రెస్ హైకమాండ్తో మాట్లాడేందుకు ఢిల్లీకి వెళ్లి మకాం వేశారు. మరికొందరు మద్దతుదారులు కూడా త్వరలో ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇది సిద్ధరామయ్యపై ఒత్తిడి పెంచే వ్యూహంగా భావిస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలు హైకమాండ్ను కలిసి ముఖ్యమంత్రి మార్పుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరనున్నారు. ఈ కదలికలు కర్ణాటక రాజకీయాల్లో వేడిని పెంచుతున్నాయి. అయితే ఈ రాజకీయ అనిశ్చితిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే తుది నిర్ణయానికి తాను, శివకుమార్ ఇద్దరూ తప్పకుండా కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు. హైకమాండ్ నన్ను సీఎంగా కొనసాగించాలని నిర్ణయిస్తే నేను కొనసాగుతాను. చివరికి వారు ఏది నిర్ణయించినా నేను దానిని అంగీకరించాలి. శివకుమార్ కూడా అంగీకరించాల్సిందే అని ఆయన అన్నారు. ప్రస్తుతం తాను సీఎం పీఠాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లుగా ఆయన మాటలు స్పష్టంగా ఉన్నాయి. సీఎం పీఠం విషయంలో జరుగుతున్న ఈ తతంగంపై మీడియా శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారా అని ప్రశ్నించినప్పుడు సిద్ధరామయ్య కాస్త అసహనం వ్యక్తం చేశారు. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని నేను చెప్పాను. మరి మీరు మళ్లీ అదే విషయాన్ని నన్ను అడుగుతున్నారని బదులిచ్చారు. దీన్ని బట్టి ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధరామయ్య సుముఖంగా లేరని, అందుకే హైకమాండ్ నిర్ణయాన్ని బలంగా నొక్కి చెబుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో కర్ణాటక హోంమంత్రి, కేపీసీసీ మాజీ చీఫ్ జి పరమేశ్వర సీఎం రేసులోకి ఊహించని విధంగా ప్రవేశించారు. తాను ఒక దళిత నాయకుడినని, రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రి అవసరం ఉందని ఆయన గట్టిగా చెబుతున్నారు. దీనికోసం ఆయనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా త్వరలో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో సీఎం పీఠం రేసు ఇప్పుడు సిద్ధరామయ్య, శివకుమార్, పరమేశ్వర మధ్య త్రికోణ పోటీగా మారింది. ప్రస్తుతం ఢిల్లీ వెళ్లిన శివకుమార్ వర్గంలోని ఎమ్మెల్యేలలో హెచ్సి బాలకృష్ణ, కెఎం ఉదయ్, నయన మోతమ్మ, ఇక్బాల్ హుస్సేన్, శరద్ బచ్చేగౌడ్, శివగంగా బసవరాజ్ ఉన్నారు. ఇప్పటికే సిద్ధరామయ్య ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేది కాంగ్రెస్ హైకమాండ్ అని ఖర్గే స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాతే సీఎం మార్పు అంశంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం సిద్ధరామయ్య తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని హైకమాండ్ను కోరుతున్నారు. హైకమాండ్ దీనికి ఆమోదం తెలిపితే సిద్ధరామయ్య పూర్తి 5 ఏళ్లు సీఎంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ముఖ్యమంత్రి పదవిపై శివకుమార్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ శివకుమార్ వర్గాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష నేతలు ఈ అంతర్గత గందరగోళాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. కేంద్ర మంత్రి కుమారస్వామి వంటి నేతలు కాంగ్రెస్ అంతర్గతంగా తీవ్ర గందరగోళంలో ఉంది. మరికొన్ని నెలల్లో అనూహ్య పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చు అని వ్యాఖ్యానించారు. ఒకవేళ సిద్ధరామయ్యను మారిస్తే మూడో వ్యక్తికి కాకుండా డీకే శివకుమార్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అనిశ్చితికి త్వరగా ముగింపు పలకాలని, సీఎం మార్పుపై ఒక నిర్ణయం తీసుకోవాలని సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు.